జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి అసలు ఎందుకు వెళ్లారు? వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, నెల్లూరు టూర్‌కి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అసలు ఏం జరిగింది? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన క్వాడ్జీ తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు కేసు పెట్టి ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన. దాంతోపాటు ఆ క్వాడ్జీ తవ్వకాల సందర్భంగా క్వారీల్లో ఉండేటువంటి కొంతమంది ఎస్సీ ఎస్టీలని ఆయన కించపరిచారు అనేటువంటి ఉద్దేశంతో ఒక కేసు కూడా పెట్టారు. ఆ కేసు కూడా ఉంది. ఈ రెండు కేసుల మీద ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. అయితే నెల్లూరు జైలుకి వెళ్ళి కూడా ఆయన దాదాపుగా 4 రోజులు అవుతుంది. కానీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అనుకున్నారు అందరూ. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయనకి అత్యంత సన్నిహితుడు, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి లీడరు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలో కానీ లేదా విమర్శించడంలో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముందుంటారు. యాక్చువల్గా రోజా గారు, తర్వాత పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ఈ జాబితాలో ఆయన కూడా ఉంటారు. అంటే ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలా లేదా తెలుగుదేశం పార్టీ కించపరచాలా మాట్లాడేటువంటి లీడర్ ఆయన. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ అని ఇంకొక మాజీ మంత్రి కూడా ఉన్నారు అక్కడ. అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు బిఫోర్ వీక్ వెళ్ళాలి ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే. కానీ వెళ్ళాల, లేటుగా డిలేగా వెళ్ళారు. ఈ విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారే నొచ్చుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో. ఇప్పుడు ఆయన ములాఖత్తు అయ్యారు, జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖత్తు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ఈయన రావటం లేట్ అయిందని చెప్పి ఆయన నొచ్చుకున్నారు అనేది ఒకటి శ్రేణుల్లో వినిపిస్తున్నటువంటి మాట. దానికి కారణం ఏంటి? యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేసి దాదాపు 4 రోజులు అవుతుంది. ఆయన అరెస్ట్ చేయడానికి ముందు పెద్ద డ్రామా నడిచింది. ఆయన ముందస్తు బెయిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేసుకున్నారు, కానీ ముందస్తు బెయిల్ ఇవ్వాల. తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి కూడా నోటీసులు ఇస్తే 2-3 సందర్భాల్లో ఆయన నోటీసులు తీసుకోలేదు. కొన్ని రోజులు హైదరాబాద్ వచ్చారు, కొన్ని రోజులు అక్కడికి నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరులో ఫంక్షన్లో ఉన్నాను, ఆ నోటీసులు తీసుకోకుండా పంపించేశారు పోలీసులకి. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసి ఎట్టగాలకు ముందస్తు బెయిల్ ట్రై చేసి వైఫల్యం చెందిన తర్వాత అనివార్యంగా ఆయన అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులకి అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. అసలు ఈ క్వాడ్జీకి సంబంధించి ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి క్వాడ్జీని వాళ్ళు తవ్వుకున్నారు అనేది ఒకటి. అలాగే గ్రావెల్ తవ్వుకోవడానికి ఫోర్జరీ సంతకంతో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రావెల్ తవ్వుకున్నారు. ఆ ఫోర్జరీ చేసినటువంటి వాళ్ళల్లో ఈయన ప్రమేయం కూడా ఉంది అనేది. ఈ తర్వాత కొన్ని ఫైల్స్ దొంగతనం జరిగినప్పుడు ఆయన మీద కేసులు ఫైల్ అయినాయి అప్పట్లో. ఆ ఫైల్స్ని కొన్ని తగలబెట్టారనేటువంటి కేసులు కూడా ఉన్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద. ఇంకోటి ఏంటంటే ఆయన క్వాడ్జీకి సంబంధించి తవ్వకాల్లో క్వాడ్జీ మైనింగ్ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుంది, ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనానికి ఇబ్బంది కలుగుతుంది, నష్టపోతుంది ప్రభుత్వం, కాబట్టి ఆ క్వాడ్జీ మైనింగ్ని ఆపేయాలని చెప్పి పెద్ద ఎత్తున అప్పట్లో ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఒక బస్సు మొత్తం నిండేలాగా ట్రాన్స్జెండర్స్ని ఎక్కించేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయడానికి పంపించారు. అక్కడికి పంపిస్తే ఇది వీళ్ళ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నాకు పిలిపించినప్పుడు ట్రాన్స్జెండర్స్ని బస్సు నిండా అక్కడికి పంపించారు. ఆయన పంపిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉండగానే వీళ్ళందరూ బస్సు దిగి ఆ క్వారీ చుట్టూ తిరిగి ఈ ట్రాన్స్జెండర్స్ నానా రభస చేశారు. అంటే ఆ స్థాయిలో ఆ క్వాడ్జీకి సంబంధించిన వివాదం అటు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య అప్పట్లోనే తెర మీదకి వచ్చింది, చర్చ జరిగింది. క్వాడ్జీలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ఆయన అనేటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయితే ఆయన అరెస్ట్ కాకముందు ఏమంటారు పోలీసుల్ని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
మిమ్మల్ని బట్టలు తీసి నిలబెడతాం అని అంటాడు ఆయన. ఆయన అనుచరుడు ఒక అతను ఉన్నాడు నెల్లూరు జిల్లాలో, అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తే అతను అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు అంతు చూస్తాను అని చెప్పేసి పోలీసులకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ జరిగాయి. సరే జరిగాయి, తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోయింది, ఆయన జైల్లో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటానికి సిద్ధమైనటువంటి క్రమంలో మరి అక్కడ ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరు ఇవ్వాలి? పోలీసులు ఇవ్వాలి. పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యాక్టివిటీస్ వీటన్నిటిని గమనించిన తర్వాత కొన్ని పరిమితులతోటి ఈ టూర్కి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. ఏంటి పరిమితులు? మీరు హెలిప్యాడ్ దగ్గరకు వచ్చినప్పుడు 10 మంది మాత్రమే మీకు ఇన్వైట్ చేయాలి, అంతకుమించి హెలికాప్టర్ దగ్గర రాకూడదు అనే ఒక నిబంధన పెట్టారు. తర్వాత మీరు పొలోమ్ అని చెప్పి కొన్ని వేల మందిని మీరు తరలించకూడదు, లిమిటెడ్గా మాత్రమే మీరు ఈ టూర్ని మీరు ముగించుకొని వెళ్ళాలి. ఇది కేవలం ములాఖతే కదా, జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖత్ అయి వెళ్ళిపోవటం, అంతవరకు మాత్రమే మీరు పరిమితం కావాలి, అంతే తప్ప జన సమీకరణ అయితే చేయకూడదు అని చెప్పారు. పోలీస్ 30 యాక్ట్ పెడుతున్నాము, సో పోలీస్ 30 యాక్ట్ ప్రకారం మీరు జన సమీకరణ చేయకూడదు అని చెప్పారు. కానీ దాన్ని ధిక్కరించేసి గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు తరలిరండి, పోలీసులు వద్దంటున్నారు, వాళ్ళంతా చూద్దాం, మీరు తరలిరండి, ఎంతమంది నట్టుకుంటారో చూద్దాం అని చెప్పి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పిలుపునిచ్చారు. సో సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంటుంది కదా, ఆ క్యాడరు యథాలాపంగా తరలి వచ్చారు. ఎలా తరలి వచ్చారు? ఈయన తెనాలి వెళ్ళారు ఆ మధ్యకాలంలో కొంతమంది రౌడీ షీటర్స్ని పరామర్శించడానికి. ఆ సందర్భంగా కూడా ఆడ గొడవలైనవి. తర్వాత పుదిలి వెళ్ళారు, పొగాకు ధరలు సరిగ్గా లేవని చెప్పి పుదిలి వెళ్ళారు. పుదిలి వెళ్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి క్యాడర్ తోటి అక్కడ పొగాకు రైతులను ఇబ్బంది పెట్టారు. ఆ సందర్భంగా కొంతమంది లేడీస్కి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జరిగింది ఏంటి? అక్కడికి వెళ్ళారు తోతాపురి మామిడి దానికి. తోతాపురి మామిడి విషయంలో కూడా అదే జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక దండయాత్రలాగా వెళ్తున్నారు. తర్వాత ఇక్కడ పల్నాడు వెళ్ళారు, ఆ మధ్య ఇక్కడ సత్యనపల్లి అక్కడికి వెళ్ళారు, పల్నాడు వెళ్ళారు. పల్నాడు వెళ్తే నర్సరావుపేట ఎవరో కార్యకర్త 1 సంవత్సరం క్రితం చనిపోతే ఆయన విగ్రహావిష్కరణకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆయన 3 ప్రాణం పోవడానికి కారణమయ్యారు. ఒకళ్ళనేమో కాన్వాయ్ కింద తొక్కి కారు తీసుకెళ్లారు. సో ఇవన్నీ సంఘటనలు గుర్తు చేసుకుంటున్నటువంటి పోలీసులు తర్వాత అనంతపురం రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ హెలికాప్టర్ మీదకి వెళ్తే హెలికాప్టర్ మీద కొన్ని 100 మంది పడి తొక్కారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా పోలీసులు గమనించిన తర్వాత లిమిటెడ్గా మీరు నాయకులతోటి మీరు కలిసి ములాఖత్ అయ్యి వెళ్ళిపోండి అని చెప్పారు. దానికి భిన్నంగా ఆయన నెల్లూరుకి దండయాత్ర మొదలుపెట్టాడు. ఆయన యాత్ర అది పరామర్శ కాదు, యాత్రలాగా దండయాత్రలాగానే వెళ్తున్నారు. జైలుకి వెళ్ళినా జైల్లో ఉన్నటువంటి వాళ్ళని పలకరించడానికి అదే, లేదు ఎవరన్నా చచ్చిపోయినటువంటి వాళ్ళు ఇళ్ళ పరామర్శించడానికి అదే పంద. చనిపోయినటువంటి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరైనా యాత్రలాగా జనాలను తీసుకుని వెళ్తారు? వెళ్ళరు కదా ఎవరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. అదే ఇందాక ఎవరు అంటున్నారు, పెళ్లికి తగ్గడానికి ఒకటే మంత్రం అన్నట్టుగా. ఇప్పుడు ఆ చావుకి ఎలా వెళ్ళాలి, లేదంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి, లేదంటే వాళ్ళతో ములాఖత్ కానీ ఎలా వెళ్ళాలో కూడా వ్యత్యాసం లేకుండా జన సమీకరణతో వెళ్ళిపోతున్నారు. ఈయన అది దండయాత్రలాగా వెళ్ళిపోతున్నారు. సో అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. సో అది గమనించాలి కదా, ఒక పార్టీకి సంబంధించిన అధినేతగా అది గమనించాలి కదా అనేది ఇప్పుడు నెల్లూరు పర్యటన చూసినటువంటి వాళ్ళు చెప్తున్నట్టు మాట. సో కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి దండయాత్రలతో నెల్లూరు దండయాత్ర కూడా ఇంకోటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.